సో హీరోలకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకి అయితే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాతే అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరాలా అని అనే ఫీలింగ్ కలుగుద్ది. సో భాగ్యశ్రీ గారు, అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్స్ దట్ you've ever had, what was the best fan interaction? I can't point out like one particular interaction, because like Ram Garu said, all of them have such different ways of expressing themselves. Like some will draw a picture of you, some will come with flowers, some will, you know, shout it out. Like it's so many different things. But I think like what one common similarity between all of them is like the support they show towards me. Like I've just entered the industry, it's just been 1 year, but constant support on the end, and it makes me feel like motivated that okay, I can do this. Every time I feel low and I see their comments, I see their DMs that we want you like this, we want you like this, we see you like this, and I'm like okay, I have to do this for them. It's constant support on these. సో ఎప్పుడైనా లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ అఫ్ కోర్స్ ఆన్ ద సోషల్ మీడియా, ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ ఫ్యాన్స్, గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటుందని మేము వెయిట్ చేస్తున్నాం, సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ or his workout pictures or anything, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్, లైక్ అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ, హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ అండ్ గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దాట్, యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తూ ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఒక ఫోటో, ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నేను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. యూనో సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్ ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్, ఐ గెట్ వెరీ టచ్డ్ like that. Nice. Bhagya garu, do you see your fan pages? Yeah, I mean whenever I get sent the reels because the team sends it to me and I'm like oh this is so cute, I enjoy it a lot. I అలా ఫ్యాన్ పేజెస్ చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one te chale. Aha, no one te chale. Perfect. Very well said. So మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు కావాలి. అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్, ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి a special film for all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. Okay. So nenu audience ga chustam kabatti aa arhatho Telugu cinema lo kuda one of the beautiful films avutaru. So let's go into the fans questions then. So we'll begin with common questions, iddarki related. Release aina prati song instantly chaala catchy ga chaala super hit avutundi and everyone has their own favorites. Ippadi varaku release aina paatalo మీ favorite? I like both నువ్వుంటే చాలే, చిన్ని గుండెలు, ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు అవి కూడా ఉంటాయి. How many more to go? There are 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే and చిన్ని గుండెలు. You want to pick one? One. నువ్వుంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వుంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుకు? కాదు. I mean it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata I am a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటి వరకు రామ్ గారు అన్న పాట పాడారు, కానీ భాగ్యశ్రీ ఇప్పటి వరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానేగా ప్రేమని తలిపిందే కరెక్ట్. పరిచయం లేదని అడిగా ప్రేమంటే పరిసంగా ఎత్తితే మనమే గాండే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే నువ్వంటే చాలే. సార్ ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ మార్క్స్? 100. అప్పుడే అనాలనిపిస్తుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. చూస్తున్నా సరే చేస్తాం. ఒక 16-year-old ఉంటుంది కాన్ఫిడెన్స్, చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది ఇస్తాడు. చూసినట్టు ఇలా ఉన్నాను. మై మామ్ హెల్ప్ మై హ్యాండ్. దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేపట్టి ఒకసారి అవుతుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్. అండ్ నైస్. యా అది ఫస్ట్ సినిమా కాబట్టి నో లైక్ ఫ్యాన్ ఫైర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, that first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience. Mad, I'll never forget. mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I think we are going to the US కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? అక్కడ కూడా ఉన్నారు అనుకో. సో జనరల్లీ తెలుగు స్టేట్స్ అంటే 3: ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. ఇప్పుడు నుంచి అదే అక్కడికి వెళ్ళి చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ I've never been to the US for any film related or whatever. So it'll be a new experience. Yeah, first time. Yeah. So the next question is, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ ప్లే ఎక్కడో చోట దొరుకుతుంది. బాగా ముండోడు సాగరు. అవునా? రామ్ గారు కాదా? నేను కూడా ముండోడిని. Okay, that is a similarity. Okay. He's very positive in his life. Okay. ఎంత నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ ఎదుర్కొంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. ట్రేట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎదుర్కొంటారు. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాస్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. According to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So, is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. It is something. Ayyo. She only wants to.